ఏంటి అని అంటే కల్తీ మద్యం తయారీ కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్తో చేసిన మొబైల్ నెంబర్తో చేసినటువంటి వాట్సాప్ చాట్గా ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉంది. సో ఏదైతే ఈ చాట్ సంబంధించి కూడా అటు మాటల యుద్ధం రేపుతోంది. అంతకీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం భారతదేశంలో లేరు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ తీసుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఆయన బహుశా లండన్ అనుకుంటా వెళ్ళినట్లుగా ఉన్నారు. సో ఈ టైంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి కేసులో తాజాగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలతో మా పరిస్థితి ఏంటని వాళ్ళు దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వస్తే ఈ మద్యం స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దాదాపు 3,500 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పి సిట్ విచారిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది. కొన్ని ఆధారాలు వారికి దొరికాయి. సో మనీ ట్రయల్ కూడా జరిగింది. సో డబ్బు కూడా సీజ్ చేశారు. సో తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేశాక చాలా అంశాలు వారు విచారించారు. దానికి అనుబంధంగా సో మనీ సంబంధించి రావడం, ఆ వచ్చినటువంటి మనీని ఏ రకంగా బయటకు పంపారు అనేటువంటిది. సో నకిలీ కంపెనీలా, లేకపోతే సూట్ కేస్ కంపెనీలా, లేకపోతే ఆ కంపెనీల ముసుగులో మరొక వ్యాపారాలు చేశారా, వేరే బంగారం కావచ్చు ఇతరత్ర కొనుగోలు చేశారా, ఇవన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి విషయం ఒకవైపు కొనసాగుతూ ఉండగానే ములకల చెరువు సంబంధించినటువంటి కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు అటు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధానికి తెరతీసింది. ములకల చెరువులో మద్యం తయారీ అక్రమం ఏదైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి అంశం పైన ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి ఎక్సైజ్ శాఖ పోలీసులు A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు విదేశాల నుంచి కూడా రావడం, ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జనార్దన్ ఇస్తున్నటువంటి సమాచారం కానీ జనార్దన్ ద్వారా బయటకు వస్తున్నటువంటి విషయాలు కావచ్చు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేదానికి ఒక కుట్ర చేశారు అనేటువంటిది తాజాగా అధికార పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇవాళ ఆరోపించారు. ఇది ఒక రాజద్రోహంగా వారు చూడాలనేటువంటి అంశం. సో ముఖ్యంగా ములకల చెరువు కేంద్రంగా నడిచినటువంటి ఈ నకిలీ మద్యం ఎపిసోడ్లో అసలు ఎప్పటి నుంచో జరుగుతోంది, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీని వెనక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీయడమే కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చేసే కుట్ర. ఇదంతా కూడా జనార్దన్ రావు చెప్తున్న దాన్ని బట్టి మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తే చేశాను అనేటువంటి ఆయన వీడియో ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రకంపనలు రేపుతోంది వైసీపీ పార్టీలో కూడా. సో దానికి సంబంధించి కౌంటర్లు అటువైపు ఇటువైపు విమర్శలు అన్నీ వస్తున్నప్పటికీ కూడా జనార్దన్ రావుకు అసలు జోగి రమేష్కి సంబంధం ఏంటి, వీరిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయా, అసలు వీరిద్దరికి సంబంధించినటువంటి పరిచయాలు ఏంటి, వీరిద్దరి మధ్య ఏమన్నా వ్యాపారపరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా లేవా ఏంటి అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆ కోణంలో కూడా విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే ఒకవైపు జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన దగ్గర సమాచారం రాబడుతున్నారు, ఇంకోవైపు జోగి రమేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. ఆయన్ను కూడా ఈ యొక్క కేసులో చేర్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జనార్దన్ వీడియో చేసినటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా కలకలం రేపుతున్నాయి. అసలు జనార్దన్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం ఇప్పుడు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. ఏపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లేవు పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి
చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్. రైట్, ఇది చాలా క్లియర్గా జనార్దన్ రావు చెప్తున్నది చూస్తుంటే మాత్రం గతంలో కూడా మేము చేశాము. సో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసేదానికోసంగా నకిలీ మద్యం తయారు చేయమన్నారు. అది ఇబ్రహీంపట్నం అనుకుంటే కాదు, తంబలపల్లి నియోజకవర్గానికి ఎంచుకోమన్నారు. అది చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సొంత జిల్లా కూడా. సో అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. అందులోకి తంబలపల్లి నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి తన సోదరుడికి స్నేహితుడిగా అలా లింకులు కలిసి అక్కడికి వెళ్ళాము, అక్కడ మొత్తం సెటప్ చేశాను అనేటువంటిది ఈయన చెప్తున్నది. ఈయన చెప్తున్న దాన్ని బట్టి, జనార్దన్ రావు చెప్తున్నటువంటి ఆ విషయాన్ని బట్టి ఇది క్లియర్గా మాజీ మంత్రి జోగి రమేష్ పైన ఆయన నేరుగా విషయాన్ని ఆయన చెప్తే చేశామనేటువంటి అంశాన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సరే, ఆ వీడియోలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఆ విషయం సంబంధించిన దానిపైన ప్రస్తుతం అటు జోగి రమేష్ కూడా రియాక్ట్ అయ్యారు, ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆల్రెడీ ఈ కేసు విచారణ జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ కావచ్చు, పోలీసులకు, ప్రభుత్వం దీన్ని అన్ని కోణాల్లో నుంచి విచారించబోతోంది. ఎందుకంటే జనార్దన్ రావు ఎలా చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, సో జోగి రమేష్కి వీరికి నిజంగా ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఈలోపే జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. జనార్దన్ రావుని పట్టుకుని ఆయన్ను విచారిస్తున్నారు అనే సమయానికే కొంత జోగి రమేష్ నుంచి రియాక్షన్ రావడం మొదలుపెట్టింది. ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. జోగి రమేష్ ఏం మాట్లాడారో చూద్దాం. ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. జనార్దన్, అతనితో నువ్వు రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని, భార్యని తీసుకెళ్ళి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్, మీరు ఇంత దారుణానికి ఉరికడతారా? ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? రైట్, ఇది మాజీ మంత్రి జోగి రమేష్ జనార్దన్ రావు వీడియో వచ్చిన తర్వాత రియాక్ట్ అయిన విషయం. ఆయన ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, నా పైన ఉద్దేశపూర్వకంగా చెప్పిస్తున్నారు, కావాలని కేసు పెట్టేదానికోసం ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఆరోపణ. ఎందుకంటే జనార్దన్ రావు ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆయన అప్పుడు చెప్పలేదు కదా అనేటువంటిది. ఆయన చాలా క్లియర్గా అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికి సంబంధం లేదు, తను వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తామని చెప్పినట్లుగా నాకు గుర్తుంది బహుశా. సో అది అప్పట్లో ఆయన చెప్పినటువంటి మాట. సో తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో వచ్చింది. సరే, ఈ వీడియో ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఏం చేశారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీసులు ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కూడా విచారిస్తుంది కాబట్టి వారు తెలుసుకుంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు ఈ విషయంలో జోగి రమేష్ తనను పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు అన్నాడు. చంద్రబాబు నాయుడు బహుశా దీని గురించి జోగి రమేష్ గారి పైన ఎక్కడ ప్రత్యక్షంగా ఆరోపించినటువంటి పరిస్థితి నాకు తెలిసి లేదు ఇప్పుడు వరకు. ఇక నుంచి ఏమన్నా మాట్లాడతారేమో, ఎందుకంటే ఈ విషయం వచ్చింది కాబట్టి. కేవలం ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మంత్రి వీరు చేస్తున్నటువంటిది నన్ను ఇరికిచ్చేదానికోసం, నన్ను ఇబ్బంది పెట్టేదానికోసం అనేది ఆయన పదే చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే
ఓవరాల్గా కూడా ఈ కేసుని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కూడా సరే జోగి రమేష్ గారి పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఆయన గురించి ఎందుకు చెప్పారు అనేటువంటిది కూడా వస్తుంది కదా. ఎందుకంటే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఇవాళ అది తంబలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు ఉంది, అక్కడే పట్టుకున్నారు. అక్కడ లోక్సభ సభ్యుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. సో వారి బాబాయే అక్కడ శాసనసభ్యులు. సో అయితే ఇది మాజీ మంత్రి జోగి రమేష్ మీద ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా రియాక్ట్ అయ్యారు జోగి రమేష్ గారు మాట్లాడిన తర్వాత. ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. ఈ జోగి రమేష్ లాంటి నయవంచకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి, వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి. జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటికి తీయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు, లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు. నేర చరిత్ర కలిగినటువంటి ఒక రోజున మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఈ జోగి రమేష్ ఈరోజు అతన్నే ముందుంచి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరదీశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటిని వెలికి తీయాలి, రాజద్రోహం కేసు పెట్టాలి. ఇతనికి ఎవరైతే ఇతను బాస్ ఉన్నాడో ఇట్లాంటి అరాచక శక్తులను పెట్టి ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటిని వెలికి తీయాలి. రైట్, ఇది వసంత కృష్ణ ప్రసాద్ చాలా క్లియర్గా డిమాండ్ చేస్తున్నారు. జోగి రమేష్ నన్ను ఇరికిచ్చే దానికోసం కావాలని చేసినటువంటి కుట్ర అని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే మంత్రి లోకేష్ పైన ఆరోపించారు. సో జనార్దన్ రావు చెప్పినటువంటి విషయం పైన జనార్దన్ రావు తెలియదనో, జనార్దన్ రావుకు ఎప్పుడు కలవలేదనో, లేదా జనార్దన్ రావుకు సంబంధించినటువంటి విషయం అనేది ఒకటైతే ఇక్కడ ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వసంత కృష్ణ ప్రసాద్ చాలా క్లియర్గా ఇది రాజద్రోహం కింద ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర ఇది. జోగి రమేష్ కావచ్చు, లేకపోతే వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా. సో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటిది వసంత కృష్ణ ప్రసాద్ గారి డిమాండ్. సో ఇది సరే, ఇక్కడ ఈ కేసులో కల్తీ మద్యం వ్యవహారం విషయం పైన ఈ ప్రభుత్వమే అధికార యంత్రాంగం గుర్తించిన తర్వాతే దానిపైన కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత 1 by 1 చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే